హాయ్, నా పేరు కార్తిక్ అండ్ ఈ అమ్మాయి ఐశ్వర్య, మా పక్కింటి పిల్ల, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా చిన్నప్పటి నుండి. కార్తిక్ 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 ఐషు ఏంటమ్మా? ఆంటీ ఎక్కడ ఆంటీ మీరు? నేను వాష్రూమ్ లో ఉన్నాను ఐషు, ఏంటో చెప్పు. ఆంటీ కార్తిక్ కోసం వచ్చా. ఎక్కడ ఆంటీ వాడు? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లే. తెలీదు ఐషు, బయటికి వెళ్తానని చెప్పాడు కానీ ఎక్కడికో చెప్పలేదు. ఓ అవునా, సరే తను ఇంటికి వస్తే నాకు కాల్ చేయమన్నా ఆంటీ. సరే అమ్మా. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎందుకు ఇలా నన్ను అవాయిడ్ చేస్తున్నాడు? కానీ ఎవరి జర్నీ అయినా ఒక పాయింట్ తర్వాత ఆగిపోవాల్సిందే కదా. అలా నా లైఫ్లో తన పార్ట్ ఎక్కడి వరకు అనే ప్రశ్నతో నా కథ మొదలు. నిజమేనా? అమ్మా వెళ్తున్నా. వెళ్దామా? ఒకసారి ఎన్నిసార్లు చెప్పాలి త్వరగా రెడీ అవ్వమని? హలో మిస్టర్, నీకు అంత లేట్ అవుతే వెళ్ళిపో. ఎవరు ఆగమన్నారు? ఐ కెన్ గో బై మై సెల్ఫ్. నువ్వు నీ బోడీ స్కూటీ వేసుకొని. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? ఒకసారి రావే, లేట్ అవుతుంది. ఏ పోరా. ఐషు రావే. ఐషు 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 నా బంగారం కాదు, నా బుజ్జి కాదు. ఐషు ప్లీజ్ ఎక్కవే, లేట్ అవుతుంది. సరే పద. ఇదేంటి ఇంకా రాలేదు? పద వెళ్దాం. అరే ఎన్నిసార్లు చెప్పాలిరా కొంచెం తొందరగా రమ్మని? ఆఫీస్ నీ బాబుది, నీ పేరు చెప్పగానే త్వరగా పంపడానికి. చా, లేట్ వస్తావని తెలుసు కూడా నీ గురించి వెయిట్ చేస్తాను చూడు. నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు ఏంటి, వస్తున్నావా లేదా? సరే రాకు, నేను వెళ్తున్నా. వెళ్దాం రాయిగా. అబ్బా తల్లి, రేపటి త్వరగానే వస్తా. సే ఆకలిస్తుంది, ఎక్కడ వెళ్దాం? ఎందుకురా ఇలా ఆడుకుంటావు నాతో? అబ్బా ఆపుతావా? నువ్వు ఇలానే రోజు నాతో ఆటలాడుతూ ఉండు. ఏదో ఒక రోజు నిజంగానే అక్కడే వదిలేసి వస్తా. అలా చేయడం నీ వల్ల కాదులే. ఎందుకు అవ్వదు? నువ్వు చూస్తుండు, నువ్వు అన్నందుకనే చేస్తా. ఆ రోజు ఈ ఐశ్వర్య ఏంటో కూడా చూపిస్తా. చా, అలానా? నిజమే, ఐషు అన్నట్టు నేను తనని వదిలి వెళ్ళలేను, ఉండలేను. ఐషు అంటే నాకు చాలా ఇష్టం. లైఫ్ లాంగ్ తనకు ఒక ఫ్రెండ్గా, కుదిరితే తన పార్ట్నర్గా తోడుండాలి అనుకునేవాడిని. కానీ అన్ని రోజులు మనవి కాదు కదా. కార్తిక్, కార్తిక్ ఉన్నావా? రే కార్తిక్, రే వెనకమాలరా. రే ఏంటి పిలుస్తున్నా సౌండ్ చేయవు? ఐషు డిస్టర్బ్ చేయకు, చాలా సీరియస్ మ్యాచ్. సరే అయితే వెళ్తున్నా నేను.
ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చా. బాయ్ మరి. ఏంటో చెప్పెళ్ళు. ఇంపార్టెంట్ గేమ్ అన్నావు. కానీ గెలుస్తా అనలేదు కదా. ముందు మ్యాటర్ ఏంటో చెప్పా. బయటికి వెళ్ళి మాట్లాడదాం. 2 minutes ఫ్రెష్ అయ్యి వస్తా. నిన్న ఈవినింగ్ నువ్వు రానప్పుడే అనుకున్నానే కాలేజ్ బంక్ కొడుతున్నావని. అంతలా ఎంజాయ్ చేసావా? అదేం లేదురా, లంచ్ ఇంకా షాపింగ్కి వెళ్ళా జయ అని నా క్లాస్మేట్తో. సూపరే. ఏంటి ట్రీటా? ప్రపోజ్ చేశాడు. ఏమైందిరా? నా వెనకాల ఇంత నడిపిస్తున్నావని షాక్ అయ్యా. ఏ నీ బొందబే, వాడు ప్రపోజ్ చేస్తాడని నేను అస్సలు అనుకోలే. నాకు ఇప్పుడు వాడికి ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లే. నువ్వేమంటావు? అయినా వాడికి నువ్వెలా నచ్చావంట? వాడికి నేను నచ్చానని నీకు కుళ్ళురా? సరిపోయింది, ఇక మీ ఇద్దరిని చూసే కుళ్ళుకోవాలి. ఇదంతా కాదు, నీకేమనిపిస్తుంది? ముందు వాడంటే నీకు ఇష్టమా? లేదురా. మరి ఇంకేంటే? కానీ వాడంటే చిన్న సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. అలా అయితే చెప్పడం కష్టం ఐషు, కానీ ఒకటైతే చెప్పగలనే, వింటావా? ఏంటి చెప్పు. నీ జర్నీలో నీకు తోడుగా వచ్చేవాడిలో వాడి అందాన్ని, ఈ సాఫ్ట్ కార్నర్ని ఇవన్నీ పక్కన పెట్టి చూడు. వాడిని పక్కనప్పుడు ఏదో తెలియని ఒక ఫీలింగ్, ఒక ధైర్యం, ఒక హోప్, అలాగే ఇవన్నీ పక్కన లేనప్పుడు ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ వస్తే ముందుకెళ్ళు. లేదంటే ఇంకా నీకు తెలుసు కదా ఏం చేయాలో. దేవుడా, నువ్వు ఒక సొల్యూషన్ ఇస్తావు అనుకుంటే మళ్ళీ అంతా నా మీదే వదిలేసావు. మరి ఇది నీకు నీ లైఫ్కి సంబంధించిన విషయం కదా ఐషు. సర్లే, కొన్ని రోజులు ఆగి చూద్దాం. నాలో ఏదో తెలియని బాధ. తనకి నేను కరెక్ట్గానే చెప్పానా లేదా సెల్ఫిష్గా చూసుకున్నానా? ఐషు, నీకు గుర్తుందానే? ఏంటి? చిన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళిన ఏడుస్తూ మా ఇంటికి వస్తే మా అమ్మ మీ వాళ్ళకి నచ్చేపి ఇంట్లోనే ఉండనిచ్చేది. అవును, అది చూసే కదా నువ్వు ఏడవడం మొదలు పెట్టేవాడివి. అలా చేస్తున్నావునే కదా ఒకరోజు మీ నాన్న ఇద్దరు నిల్లి స్కూల్లో పడేసింది. చా, అంతా నువ్వు చేయడం వల్లే. అట్లా ఉంటుంది మరి మనతో. హెల్త్ ఇద్దరం వెళ్ళాలి, లేదంటే ఇద్దరం మానేయాలి. అయినా ఆ తర్వాత నెక్స్ట్ 2 days అసలు మాట్లాడలేదు కదా. మరి అంత కోపం తెప్పించేవాడివి గలీజోడా. నిన్ను అమ్మని తగులుతుంది రాక్షసి. బిహేవియర్. ఆ తర్వాత ఎప్పుడు జై విషయం మళ్ళీ మా మధ్యలో రాలేదు. నేను తనని ఎప్పుడు అడగలేదు. కానీ ఒకరోజు, ఏంటిది రాలేదు ఇంకా, వెయిట్ చేస్తుంది అనుకుంటే, క్లాస్లో ఉండొచ్చులే, వెయిట్ చేద్దాం. ఇంకా రాదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఏమైందో ఏమో కానీ పిల్లల మటుమాయమైపోయావే పిల్ల ఎలా.
పిల్ల గాయమా